నమస్కారం అండి. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, భాగ్యనగరానికి మన అన్ని జిల్లాల నుంచి గ్రామాల నుంచి వేల నందులు ఆవులు వచ్చేసినాయి. ఇంత ఘోరం నేను ఎప్పుడు చూడాలి. నా 32 సంవత్సరాల చరిత్రలో హైదరాబాద్లో ఇన్ని వచ్చినాయి. ఇదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఆవు నంది మెడ మీద కత్తి ఎవరు పెట్టారో వాడి దగ్గర ఏ వస్తువులు మీరు కొనకూడదు, ఏ వస్తువులు మీరు కొనకూడదు. అది విరమించుకోండి, ఏదైనా చేయండి, ఇంకో 10 కిలోమీటర్లు కొనుక్కోండి. అది వెల్డింగ్ అయినా, పువ్వులైనా, ఇంకోటైనా ఏది ఒక్క రూపాయి మన ధర్మంలో ఉన్న రూపాయి వాళ్ళకి వెళ్ళకూడదు. నా ఆవులు నాకు లేకుండా చేస్తే ఎందుకు కొనాలి వాళ్ళ దగ్గర? అదందరూ మీలో ఉండాలి. వాహనాల్లో ఎవరైనా ఆవులు ఎక్కిస్తుంటే నిలదీయండి. మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. నాకు ఫోన్ చేయండి కావాలంటే. నాకు ప్రతి చోట పెద్ద ఆఫీసులతో పరిచయాలు ఉన్నాయి. మనం ఎవరు ప్రశ్నించకపోతే, ఆవు లేకపోతే ఈ భూమి లేదు, వల్లకాడైపోతే వారం రోజుల నుంచి నాకు నిద్ర లేదు, సరిగ్గా భోజనం లేదు, మెలకు వస్తే నిద్ర పట్టట్లా. ఇన్ని నందుల్ని, అద్భుతమైన నందుల్ని మీకు కొన్ని వీడియోలు చేశారు బ్యాక్ టు రూట్ శ్రీనివాస్ గారు. స్పందించటం, వాటిని కొనటం శాశ్వత పరిష్కారం కాదు. స్పందించటం మంచిదే, కొనటం అనేది శాశ్వత పరిష్కారం కాదు. రైతుకి జ్ఞానం ఏమిటో శాశ్వత పరిష్కారం. అందుకని జ్ఞానం లేకపోతే అమ్మేశాడు వాడు. వాడి జ్ఞానం అవటానికి మీలో ప్రతి ఒక్కడు ఒక పాలేకర్ అవ్వాలి. మీ గ్రామాలను మీరే చక్కదిద్దుకోవాలి. పైనుంచి ఎవడు దిగడు, మీరే మారాలి. నేను ఎన్నిసార్లు వస్తానో నాకు తెలియదు. మీలాంటి జిల్లాలు చాలా ఉన్నాయి తిరగటానికి. అందుకని సమయం ఇవ్వటం నేర్చుకోండి. సమయం ఇచ్చి ఎవరికి ఏమి రాదో నేను ఎలా చెప్తాను అనుకోవద్దు. నాకు ఏమీ రాదు, ఇప్పటికీ ఏమీ రాదు.